ఆ శోధకుడు యేసయ్య దగ్గరికి వెళ్ళాడంటే శోధకుడు, నీకు ఎప్పుడు రాలేదా నీ దగ్గరికి? ఎప్పుడు వెళ్ళాడు యేసుప్రభు దగ్గరికి? నిద్రపోతున్నప్పుడా? 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాక శోధకుడు వచ్చాడు. చర్చ అయినంటే వస్తాడు శోధకుడు. ఎప్పుడు వస్తాడు? ఏం నేర్చుకున్నావు నువ్వు చర్చిలో? నీ విశ్వాసం ఎంత? ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి, కొంతమందికి శోధనలు వస్తాయి. కారణం ఏంటో తెలుసా? సైతాన్ నిన్ను కృంగదీయడానికి, లాగటానికి, నువ్వు నేర్చుకున్నవన్నీ పోగొట్టుకోవడానికి చేస్తుంటాడండి. అపవాదిని ఎదిరించే శక్తి కలిగి ఉండాలి విశ్వాసులు. ఎప్పుడైతే నీవు దేవుని రాజ్యంలోకి వచ్చావో నువ్వు అలర్ట్గా ఉండాలి. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎట్టనే పోతారు కొట్టుకొని. నువ్వు దేవుని కోసం బ్రతకాలనుకున్న వాడివి, ఎదురీదాలి, దేవుని పోరాడాలి. క్రైస్తవ జీవితం అనేది పోరాటం. పౌలు అన్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని